ప్రకృతి అండ్ యాగిని. యాగప్రియ అండ్ ప్రకృతి పేరెంట్స్ ప్లీజ్ వేదిక మీదకి విచ్చేయవలసిందిగా ప్రార్థన. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం. నా పేరు మల్లీశ్వరి అండి. మేము విశాఖపట్నం నుండి వచ్చాము. యాగిని వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పండి. బసవేశ్వరరావు గారు. బసవేశ్వరరావు గారు. మీరు విశాఖపట్నం నుంచి వస్తున్నారు. ఓకే సార్, మీ వివరాలు. నా పేరు హరివర్ధన్ రెడ్డి, బళ్ళారి నుంచి వచ్చినాను. బళ్ళారి నుంచి వచ్చారు. అవును. వారు మీతోనే వచ్చారా? అవును సార్, ముందే వచ్చినారు సార్. ముందే వచ్చేసారా? ప్రకృతి ఎంత మంచి సింగరో మా అందరికీ తెలుసు. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్, సినిమాలో కూడా పాడుతున్నది. తన సింగింగ్ ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఎప్పుడు మొదలైంది? పాడుతా తీయగా బాలుగారి దగ్గర పాడించాలని చాలా కోరిక సార్. అందువల్లనే తనని చిన్న వయసే 3 years నుంచే మ్యూజిక్ లో జాయిన్ చేశాం సార్. అప్పటి నుంచి నేర్చుకుంటూ కొన్ని షోస్ లో పాడింది. తన 7వ సంవత్సరంలో బాలుగారి దగ్గర పాడింది సార్. ప్రకృతి పుట్టినప్పటి నుంచి అంతకుముందు నాకు లక్ష్మి అనేది అంత ఇది వచ్చేది, మీకు అదృష్టాన్ని కలిగించింది అనమాట కలిగించింది. ప్రకృతి అనేది సరస్వతిని లక్ష్మిని దేవుడు 2 నాకు ఇచ్చినాడు అని దీపావళి సందర్భంగా నేను గర్వంగా చెప్పుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాగప్రియ పాడుతుందని మీకు ఎప్పుడు తెలుసు? సార్ మాది మ్యూజిక్ ఫ్యామిలీ అండి. మీరు పాడతారా? అంటే మా నాన్నగారి మీ దగ్గర నాన్నగారు నుంచి. పాడతారు. అతను హార్మోనిస్ట్ అండి, వోకలిస్ట్ కూడా. నాకు నేర్పించడం వైలనిస్ట్ గా అయితే తయారు చేశారు. నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండిపోయాను, ఇంకా బయటకు వెళ్ళలేదు. వైలిన్ నేర్పిస్తారా లేకపోతే స్కూల్లో టీచరా? నేను ఓన్ గా ఇంట్లో నేర్పిస్తారు సార్. ఏం నేర్పిస్తారు? వైలిన్. ఓకే. సంగీతం నేను నేర్చుకున్నప్పటికీ ఇంకా డెవలప్ చేసుకోవడానికి నాకు బోల్డ్ ఆశలు ఉండేవి. తర్వాత ఇప్పుడు నా పిల్లలకి యాగప్రియ రాగం పేర్లు పెట్టుకున్న ఆ ఆశలన్నీ. లలిత్ అండి మా బాబు. తను పాడతాడా? బాబు ఫ్లూటిస్ట్. ప్రవీణ్ గోడికిండి గారి దగ్గర 5 years అయింది. ఫ్లూట్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మా అమ్మాయి యాగప్రియ ఈటీవీ వారి ఆశీస్సులతో పాడతా తీయగా. నెక్స్ట్ ఇప్పుడు మహాసంగ్రామంలో వెంటనే నాకంటే గ్రోత్ ముందుగా వెళ్ళినందుకు చాలా చాలా సంతోషపడుతున్నానండి. సో మీ ఆశలు, మీ డ్రీమ్స్ అన్ని నా పిల్లల్లో చూసుకుంటూ వెరీ నైస్, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా బాగా పాడుతుందా మహాసంగ్రామంలో? మ్యూజిషియన్స్, సార్స్ ట్రైనింగ్స్ వల్ల చాలానే నేర్చుకుంటుంది విషయాలు. వాళ్ళ గురువులకి కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు వచ్చినందుకు మీకు దీపావళి శుభాకాంక్షలు. మీ వారికి కూడా విష్ చేశానని చెప్పండి. సార్, నిమ్గ్ దీపావళి శుభాశీషಗಳು. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శారదా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటను ఎంజాయ్ చేయండి వెళ్ళి. సిరులను కురిపించే శ్రీలక్ష్మి, కరుణించరావే మహాలక్ష్మి, మమ్ము కరుణించరావే మహాలక్ష్మి. సిరులను కురిపించే
ప్రసాదించు నవధాన్య లక్ష్మివమ్మ. వీరులనైనా వీరుల చేసే ధైర్య లక్ష్మివమ్మ. జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మ. లోకము నిలిపే పాపల నిడు సంతాన లక్ష్మివమ్మ. కార్యములన్నీ సఫలము చేసే విజయలక్ష్మివమ్మ. జనులకు విద్యా భక్తులు నేర్పే విద్యాలక్ష్మివి నీవమ్మ. సర్వ సౌభాగ్య సంపదలిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మ. సిరులను కురిపించే శ్రీలక్ష్మి, కరుణించరావే మహాలక్ష్మి. మము కరుణించరావే మహాలక్ష్మి. జడ్జెస్ మీకు నచ్చిందా? హాయ్ హలో మ్యామ్. నమస్తే మ్యామ్. యాగప్రియ, నువ్వు నార్మల్ గా ఎలా మాట్లాడతావు? ఒక్కసారి మాట్లాడు ఏదోటి. ఏంటి నీకేమి ఇష్టం దీపావళి పండక్కి? పాంబిల్లలు అంటే ఇష్టం. ఎందుకు? ఈజీ అనా? అంటే చూడ్డానికే ఒకలాగా ఉంటుంది, డామేజింగ్ గా ఉంటుంది. అండ్ ఏదో బ్యాడ్ స్మెల్ కూడా. ఆ, ఎందుకు ఇష్టం? అంటే అది వచ్చేటప్పుడు సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఎన్ని ఏళ్ళుగా ఇలా? చాలా బాగా పాడారు ఇద్దరు, ప్రకృతి అండ్ యాగప్రియ. థ్యాంక్ యూ సార్. అంటే డ్యూయట్ సింక్రనైజేషన్ చాలా బాగా అయింది. వన్ లైన్ ఈ పాము బిళ్ళ వస్తుంది కదా, అలా క్లీన్ గా వచ్చింది. సాటిస్ఫైయింగ్ గా ఉండింది పర్ఫార్మెన్స్ వినేందుకు. ప్రకృతి, నీ దీపావళి రోజు నువ్వేం చేస్తావు బళ్ళారిలో? మా పెట్ రాకముందు అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఆడేవాళ్ళం సార్. సో ఒక్కొక్కసారి మేము భూచక్రంతో ఆడేటప్పుడు వాళ్ళని అడిగా, నేను ఇట్లా చుట్టూ నించున్నప్పుడు అడిగా కొంచెం పక్కకు జరగమని, అది వెలిగిస్తున్నందుకు. కానీ వాళ్ళు ఎవరు జరగలేదు, అలానే వెలిగించేసి వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయారు సార్. భయపడి వెళ్ళిపోయారా? బాగా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ప్రకృతి యాగప్రియ చాలా బాగా పాడారు. ఈ పాట నేను మొదటిసారి వింటున్నాను, ఇంతవరకు నేను వినలేదు. అష్టలక్ష్మి గురించి చక్కగా వివరిస్తూ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. దీపావళి గురించి నేను రాశానంటే పాట రాయలేదు, కానీ ఒక చిన్న పద్యం లాంటిది రాశాను ఒక సినిమాలో. అంటే మామూలుగా మనకు సంస్కృతంలో చాలా ఉంటాయి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమస్తుతే అని సంస్కృతంలో చాలా శ్లోకాలు దీపం గురించి వర్ణించారు. కానీ తెలుగులో దీపాన్ని అంత అందంగా రావాలని నాకు ఒక అవకాశం లభించింది అనుకుంటున్న తరుణంలో పెళ్లిపీటలు అనే చిత్రంలో దీపం యొక్క అసలు అర్థం తెలుగులో చెప్పే ప్రయత్నం చేశాను. అది పద్యంలాగా ఉంటుంది. అది రేయిని వెలిగించు జాబిలి దీపం, వేకువ వివరించు దినకరుడు దీపం, క్షణమే కనిపించు మెరుపే ఒక దీపం, తనుగా శోభించు మిణుగురు ఒక దీపం, మంచిని చూపి మమతను లేపి మనిషిని నడిపించు మనసే దీపం, రేయిని వెలిగించు జాబిలి దీపం, వేకువ వివరించు దినకరుడు దీపం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఈ పాట వినడానికి మాకు ఒక అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడారట మీ ఇద్దరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోండి.